ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎక్కడికేంటి బావా? హోలీ సెలబ్రేషన్స్ కి క్లబ్ వాళ్ళు రమ్మన్నారుగా, నువ్వు రావా? నేను రావటం కాదు, నువ్వు వెళ్ళకు. ఏంటి వెళ్ళొద్దా? అవును, వెళ్ళొద్దు. వాళ్ళనేదో చెడగొడుతున్నాను అనుకున్నావు. వాళ్ళు సక్సెస్లో 1 by 1 ఎస్కలేటర్ మెట్లు ఎక్కుతున్నట్టు ఎదుగుతున్నారు. నువ్వేమో రోజుకో మెట్టు దిగజారుతున్నావు. అయినా బుద్ధి లేదు. హోళీ అని చెప్తున్నావు. ఏం సాధించావని ఈ హోళీ? జరిగిన దానికి అసలు నీ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నావు. అసలేంటి పద్ధతి? ఒక్కసారి గెలిచినంత మాత్రాన అన్నిసార్లు గెలుస్తారా? అసలు ఆ ప్రోడక్ట్స్ కి పేటెంట్ రైట్స్ పొందాలి. ఆ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రావాలి. అది సక్సెస్ అవ్వాలి. అప్పుడు ఆ బిజినెస్ చేసి ఎదిగినప్పుడు సంగతి కదా. నువ్వు ఎంత చెడగొట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి మంచే జరుగుతుంది. ఎందుకు వాళ్ళతో వచ్చిన గొడవ? నువ్వు ఈ మార్గం మార్చుకోకపోతే మనం ఎప్పుడూ బాగుపడలేం. క్లబ్బు లేదు, పబ్బు లేదు. పిలిచింది సాహు అరోరా బావా. అయితే ఏంటి? వాళ్ళు పిలిస్తే ఏమైనా గ్రేటా? కంపల్సరీనా? ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈ రోజుతో ఇంట్లోనే ఉండు. వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోయావా బావా? పైగా వాళ్ళు మన బిజినెస్ పార్ట్నర్స్. అంత రిక్వెస్ట్ చేశారు. వెళ్ళకపోతే బాగుండదు బావా. అయినా పర్వాలేదు. అన్ని వేళలా అన్ని ఇన్విటేషన్స్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. పాసిబుల్ కాలేదు, రాలేదు అని చెప్పొచ్చు. వేరే ఏం పనుంది? ఆఫీస్ ఎలాగో లేదు కదా. లేకపోతే దేశం మీద పడి తిరగాల? ఇంటి పట్టునే ఉండు. ఇద్దరం మానేస్తే బాగోదు కదా బావా. కుదరదు అని అంటున్నానుగా. ప్లీజ్ బావా, వాళ్ళు ఫీల్ అవుతారు. ఏం ఫీల్ కారు. మనల్ని అంత అభిమానించే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు? అట్లీస్ట్ నేనైనా వెళ్ళొస్తాను. సరే వెళ్ళు, కానీ గంటన్నరలో ఇంటి పట్టునుండాలి. లేకపోతే నేనక్కడికి రావాల్సి ఉంటుంది. వస్తే మొన్న జరిగినట్టే మళ్ళీ లాక్కుని రావాల్సి వస్తుంది. మళ్ళీ నీకు శ్రమ కలిగించను. గంటలో వచ్చేస్తాగా. టైం దాటితే నేను రెస్పాన్సిబుల్ కాదు. నువ్వే చూస్తావు కదా బావా. అత్తయ్య గారు, తాతయ్య, అమ్మమ్మ గారు, నానమ్మ, పిన్ని, తొందరగా రండి. అత్తయ్య గారు. సీత వచ్చారా? అవునత్తయ్య, హోలీ. నాకొద్దమ్మా ప్లీజ్. అదేం కుదరదు అత్తయ్య. మీరు అలా అనకూడదు. కొద్దిగా పోయించుకోండి. తాతయ్య, ఉండు మరి. రఘురా, చాలు మొదలు సీత, అమ్మమ్మని పట్టుకుని హోలీ ఆడించడం ఏమిటి? మాకు ఆత్మీయులు మీరే కదా అమ్మమ్మ గారు. అత్తి గారు ఒక్కసారి. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఒకసారి ఇలా రండి. నేను రాను. రండి. వాడేడి? సాకేత్, 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 సాకేత్ రారా. ఈ ఒక్కరోజు మనందరం కలిసి ఆడాలి. రారా. రా సాకేత్. హ్యాపీ హోలీ.
రా, రా. రా, 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 రా. కూర్చో, కూర్చో, కూర్చో. ఏంటి? ఓకే ఏమిటండి మీరు చెప్పేది? చెప్తాను మంగా మరే వాణ్ణే ఇప్పుడు చూసారా మిస్టర్ మంగా సాకేత్, స్వర్ణేది? తను క్లబ్కి వెళ్ళింది. ఎన్నో రోజుల తర్వాత అందరం కలిసి ఇలా సంబరం చేసుకుంటున్నాం. ఈ సంతోషంలో అది కూడా ఉంటే ఎంత బాగుండేది. లక్ష్మి, స్వీట్స్ తీసుకురాపో. అలాగే అత్తయ్య.